అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదా, ఇది కాయ వచ్చేసి కస్తూరి కాయ అండి. ఇది కాయ అంటే చెట్టు నుంచి వచ్చింది అనుకుంటారేమో, అలా కాదండి. ఇది కస్తూరి మృగం యొక్క శరీరం నుండి వచ్చినటువంటి, దాని శరీరంలో నాభి వద్ద ఏర్పడినటువంటి ఈ కాయ అండి. ఈ కాయని ప్రతి నెల మేము మాస శివరాత్రి రోజున స్వామివారి అభిషేకంలో సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా వినియోగిస్తూ ఉంటాము. చూసారండి, ఈ కస్తూరి మృగం ఎంతో పుణ్యం చేసుకొని ఉందండి. దాని శరీరం నుంచి వచ్చినటువంటి ఈ కాయని, ఈ సుగంధభరితమైనటువంటి ఈ కాయని మనం స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నామంటే తప్పకుండా ఈ మృగం అయితే ఎంతో పుణ్యం అయితే చేసుకుని ఉండాలి. ఒకటి, గోమాత నుంచి మనం గో పాలు అయితే తీసుకుంటాము. అదేవిధంగా ఈ కస్తూరి మృగంలో నుంచి వచ్చినట్టు ఈ కాయలో ఉన్నటువంటి ఈ పొడి ఉంది కదా, కస్తూరి చూర్ణాన్ని కూడా మనం స్వామివారి అభిషేకానికి అయితే వినియోగిస్తూ ఉంటామండి. ఇది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది మనకి. ఈ శ్రీశైలం అడవుల్లో అయితే దొరుకుతూ ఉంటుంది. ఎక్కడైనా అడవుల్లో మాత్రం దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం శ్రీశైలం అడవుల్లో నుండి తెప్పిస్తూ ఉంటారండి. చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది.